ఇక్కడ 20-50 దగ్గర ఎట్లా ఈరోజు లోపలికి పోతే అంత ముందు తోసులాట దొక్కులాట పండగ వస్తే దానికి ఎదురుగానేటువంటి మార్కెట్ అటు అది వెజిటబుల్ మార్కెట్, రైతు బజారు, ఈరోజు ఎక్కడ చూసిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, గోడౌన్లు, ఈరోజు ఇళ్ల స్థలాలు, ఇల్లు. ఎక్కడ గతంలో ఏ ప్రభుత్వము ఎవరు చేయనటువంటి అభివృద్ధి ఈ నియోజకవర్గంలో మనం చేశాం. అయితే మన పుట్టారాజు దగ్గరికి కళ్ళు కనపడవు. కళ్ళు కనపడేటువంటి ఎక్కడ చెప్పచ్చు, ఒక కథ పట్టుకొని దాచి నడుపుతారు. నిద్రపోయినట్టు నటించేవాడిని మనం ఏం చేయలేము. నిద్రపోయినట్టు లేపచ్చు, నిద్రపోయినట్టుని చెప్పొచ్చు ఏదైనా. నిద్రపోయినట్టు నటించేవాడిని కష్టం. ఎక్కడ జరిగింది అభివృద్ధి అంటే ఆయన కళ్ళు ఉన్నాయా, లేకపోతే చెవులు ఉన్నాయా, లేకపోతే నోరు కడసంటే ఇక్కడ పారేసుకుంటా ఉన్నావా, ఏంది ఇది? మా ఊర్లో హాస్పిటల్ నేనే తెప్పించిన, సరే నువ్వు తెప్పించేసింది సరే తెప్పించినావు, సరే సున్నాలు తెప్పించింది లేదు, బోర్డు లేదు. అది పథకంలో భాగంగా మనం ఆ ఊరు కావాలని మీ నాన్న హయాంలో మీరు హాస్పిటల్ కట్టి ఓపెనింగ్ చేసుకోలేదు, దాని గురించి మాట్లాడు తర్వాత మాట్లాడు. హాస్పిటల్ కట్టి మీ ఊర్లో ఇప్పటికీ ఉన్నాయి, కళ్ళకి కనపడతా ఉన్నాయి. అది చూడు మీ ఊర్లో పోయి హాస్పిటల్, దాన్ని ఎంత అబద్ధం ఆడడం అంటే ఒకటికి ఏది వస్తే అది నేను చేసిన. సరే ఇది 350 కోట్లు 400 కోట్లు తెలుగంగా కాలువ కళ్ళకు కనపడతా ఉంది. అన్ని గ్రామాలలో లేకపోతే మోత్కూరులు కట్టెలు తీసుకొని వచ్చేందుకు చక్రపాణిడికి యాతం ఎక్కడ ఉందో తెలుసా అంటుండే. ఇప్పుడా రాసి నాకు తెలియదే పోయి ఆ మోత్కూరుకు ఈరోజు ప్రాబ్లం సాల్వ్ చేసినానా, నీళ్ళు వచ్చేటట్టుగా నేను పోయినానా, దాని అంటే పోయి తిరిగినానా. సింగవారం వాళ్ళకి ఇబ్బంది, ఎన్ని రకాలుగా సంతజోడలకు ఇబ్బంది, అవతల హిందపాడ వాళ్ళకి ఇబ్బంది, అవతల పోతే ఆ మానంది మండలంలో ఇబ్బందులు. కాలం అంటే ఏమున్నాయో అందరి రైతాంగాన్ని ఎంట పెట్టుకొని ప్రతి గ్రామంలో నీటి సమస్య, ఈ యొక్క తూముల సమస్య ద్వారా ఎక్కడ పొలాలకు నీళ్లు పారకుండా ఉండకూడదనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లను బతిమాలి ఒకవేళ దాంట్లో లేకపోయినా చేర్చి ఆయన నేనుండే టైంలో మళ్ళీ చేయించింది ఎవరా, మళ్ళీ నేనున్నాయే నా టైంలో ఉన్నాయి నువ్వు చేయి. ఇప్పుడు మళ్ళా ఏమైంది, మళ్ళీ నేను ఓంకారం రోడ్డు ఉంది, మళ్ళీ మన దాకా పోయి వరి నాటినావు కదా రోడ్లో, సంవత్సరం 1 నెల కావస్తా ఉంది, ఏం చచ్చిపోయినావు నువ్వు, ఏమైనావు, సంవత్సరం ఉన్నావు కదా, బతికి మాటలు బాగా మాట్లాడతావు కదా. ఓంకారం రోడ్డు చేయి. ఆ రోజు నేను చేయలేకపోయినట్టు ఉండే ఓంకారం రోడ్డు ఒకటి, మానందిరెడ్డి నుంచి పారం వరకు రోడ్డు, అది కూడా ఏంది వివేకానంద రెడ్డి బామడిది ఆ రోజు ప్యాకేజీలో 4 జిల్లాలు కలిపి దాన్ని ఒక ప్యాకేజీగా చేస్తే వాళ్ళ ఇంటి సమస్య వల్ల అది అతను కాంట్రాక్ట్ మానుకుంటే నేనేం చేయగలుగుతా, ప్యాకేజీలో ఉన్నటువంటి దాన్ని పక్క తీయలేదు కదా. ఆ విధంగా అది ఒక రోడ్డు, ఓంకారం రోడ్డు ఒకటి ఆగిపోయినాయి. కాలం దాటిపోయింది. మళ్ళీ నేను తెచ్చినట్టు నువ్వు చేసి చూపించచ్చు కదా. నేను చేసిన సంకల్ప గుర్తుతావు, మళ్ళా మనమే ఎవరికో పుట్టాడు ముద్దులాడతామంట. అది నీకు అది అలవాటు, నీకు అలవాటు అది. కళ్ళు కనపడలే మీ ఊళ్ళో, సచివాలయాలు కళ్ళు కనపడలే మీ ఊళ్ళో, రైతు భరోసా కేంద్రంలో కళ్ళు కనపడలేదా, లేచినా నీ ఇంటికి ఎదురుగానే నీ ఇంటికి ఉన్నటువంటి డ్రైనేజ్ చేసినట్టు కనపడలే. నేను మొత్తం ఊళ్ళో నేను చేసినానని చెప్పడాలే, నా హయాంలో అభివృద్ధి చెప్తా ఉన్నా. మీ యొక్క రైతు భరోసా కేంద్రాలు కనపడతా ఉన్నాయి, సచివాలయాలు కనపడుతున్నాయి, డ్రైనేజ్ కనపడతా ఉంది, మీ ఊళ్ళో రోడ్లు వేసినవి కనపడతా ఉన్నాయి, మీ ఊళ్ళో గోడవలు కట్టినట్టు కనపడతా ఉన్నాయి, మీ ఊరి నుంచి గుద్దగడ్డలు రోడ్డు కళ్ళు కనపడలేదా, మీ ఊరి నుంచి రేగుడు గీసిన రోడ్డు కనపడలేదా నీకు? ఏం మాట్లాడుతా ఉన్నావు? రేగుడు పెసరాయి రోడ్డు వేసినది ఎవరయ్యా? ఇది నేను అబద్ధం చెప్పడం కాదు, మందిలో మాట్లాడుతా ఉన్నా. నేను మందిలో మాట్లాడే, నేను కూడా తప్పుడు మాటలు మాట్లాడితే వ్యవహారం అంటాను నన్ను ఊరిగా. నేను తప్పు మాట్లాడితే ఏం మాట్లాడుతా ఉన్నావు? చేసినావంటే చేసినావను, నువ్వు చేసినది నేను చేయను అనలే. నువ్వు లేకపోతే తెలుగుదేశం యాయంలో అయితే నువ్వు తెచ్చిన వాటి పుష్కరాల డబ్బులు నువ్వు తెచ్చినావంటే ఆయాంలో నేను తెచ్చినాడా, ఇంకో రోజు నువ్వు తెచ్చినావా? సరే నేను నా ఆయాంలో జరిగినట్టు నేను చెప్పుకుంటా, నీ ఆయాంలో జరిగింది నువ్వు చెప్పు. ఆ పార్టీలో అన్నాడు నాకు సంబంధం, పార్టీలకు సంబంధం కాదు. అభివృద్ధి ఎవరు చేశారు?
అంత ఎక్కడ చూసినా ఈరోజు కనపడతా ఉంటే కొత్త కొత్త రోడ్లన్నీ తీసుకొచ్చారు. ₹1 ఇచ్చిన గేట్లు మళ్ళా ఇరిగిపోతే మీ ఊర్లో గేట్లు కొడుకుపానికి రెడీ అయితే మీ సొంత మండలంలో గేట్లు జరిపితే ₹1,00,000 ఒక రైతుగా వచ్చి ఇచ్చిపోయినా. రైతుగా నేను పోయి అడవై ఎవరైనా రైతాంగం అంతా తల ఎంతో సందేశుకుంటే నేను ఒక రైతుగా నేనే ఆ రోజు పార్టీ లేదు ఓటు లేదు పోయి తీసుకుపోయి ఇచ్చిన. ఈరోజు బండి శ్రద్ధగా చేసినది మా తమ్ముడు చెప్పినట్టు ఆ రోజు 12 టీఎంసీలు పడితే నువ్వు వచ్చినావు ఎప్పుడో లాస్ట్లో కలుసుకొని వచ్చి మళ్ళీ నేనే చేసుకుంటా చెప్పి మళ్ళీ దానికి పోతుంది. సరే చేసుకోండి అనుకుంటున్నాను. ఎక్కడ వెళ్ళినా మీరు చేసే పనులన్నీ అంతకుముందు నువ్వు చేసేది నేను చేయాల్సిన అవసరమే లేదు కదా. ఏ రేగడగూడలో ఏమయ్యా మీ ఊళ్ళో పైప్ లైన్లో ఎవరు వేసినారా? మీరే కదా చేసింది పైప్ లైన్లో. మీరు ఈరోజు గడప గడప పోయినప్పుడు తిరిగి అడిగి ఎక్కడ పైన ఉన్నాయి నీళ్లకు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. నేను చేసిన అంటారు 8 కోట్లు. ఈరోజు నేను మా వాళ్ళని పంపిస్తున్నా, మీ వాళ్ళని ఎవరంటే అది పంపించు, మా వాళ్ళు మీ వాళ్ళు కూర్చొని లెక్కాచారం చేసుకుంటారు. ఏదో మా ఇంటికి వచ్చి చెప్తారు. ఏది మా ఇంటికి వచ్చి చెప్పేది? నేనే చెప్పినా కదా. నేను చెప్పినట్టు కాదంటే మీ ఆఫీస్కి వస్తానని చెప్పిన. తిన్నా ఊరికే నేను తిరుతాడా నువ్వు వేసినట్టు చెప్తానని 3 పిల్లల పంచాయతీ అయింది. ఇది నాకు ఎట్లయిందంటే 3 పిల్లల పంచాయతీ మాది. మదాన్ని కొట్టుకునేట్టు కనపడుతుంది. అది లోపలంతా అన్ని అబద్ధాలు తప్ప సాధికాన అయిందే లేదో, రోకే అయిందే లేదు చూడి, రైతు బజార్ అయిందే లేదు చూడి. ఈ ముందర ఈ కాలువ ఎవరు చేసినారో మీ తెలుగుదేశం మీ ఆఫీస్ ముందరనే పోయింది. మీ ఆఫీస్ ముందరనే వేరే కాలువ నేను చేసినాను కదా చెప్పు. ఏం మాట్లాడతారు నోటికి ఆదరిస్తే ఏమనంటే బూతు రాజా ఆయన బూతు పురాణాలు తప్ప నోటికి వస్తే మళ్ళీ నన్నే మాట్లాడుతున్నాడు. చక్రపాణి నన్ను తిట్టానని. మొగుడు కట్టి మొగసాలకు ఎక్కిందంట చూడి. మొగుడు కట్టి కొట్టి మొగసాలకు ఎక్కిందన్నట్టు మళ్ళీ ఈయనే. ఈ పేరే బూతు రాజా, వసూలు రాజా. ఇప్పుడు వసూలు రాజా అయ్యా నేను చెప్తా ఉన్నా పబ్లిక్లో పెడతాను. నువ్వు ఇసుక డబ్బులు తీసుకునేవా లేదా ప్రమాణం చేయి. నువ్వు చంద్రబాబు నాయుడు డబ్బులు తీసుకునేవా లేదా ప్రమాణం చేయి. నువ్వు చంద్రబాబు నాయుడు డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేయి. నువ్వు ఈరోజు బ్రాంతి షాపుల డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేయి. నేనా? అవునా? నేను తీసుకునేటోనే అని ఎంత నమ్మగలుగుతాడంటే అవునా అనేది పక్కన ఎవడో తాగినప్పుడు గట్టి ఊలేస్తాడు. ఆ రకంగా డ్రామాలు నడిపిస్తా. ఎన్ని రోజులు నడుపుతావా బాబు? దేశం వల్ల 90,000 మెజార్టీ వచ్చింది. నీది వచ్చింది వేసినేదంతా 3,000 వచ్చి నేనే. ఇవాళ ఏదో ఆడిగాడి సచ్చి బతికిచ్చినావు. అది కూడా ఈ మోసాలు చంద్రబాబు సూర్యుడి బాండ్లు ఇళ్ళకాడ ఇచ్చిన ముందు కట్టు, రేపు సంవత్సరం లెక్క ఎగరగొట్టినారు అంటే మీ పథకం 2 ఏళ్ళకి ఒకసారి ఇస్తారా? మీరు 2 ఏళ్ళకి ఒకసారి. ఆ రోజు నీకు 15, నీకు 30 విధానా, నీకు 30, నీ బిడ్డకు 18, నీకు 15,000, 3,000 నీ కొడుకు. ఇట్లా అని మోసం చేసి అన్నీ అయిపోయినాయంటారు. ఇది ఎక్కడ స్వామి అయిపోయిన కూడా అయిపోయినాయనే. నువ్వు కనపడకపోతే ఆయన కలుగుతారు అంటాడు. ఏమైనా అబద్ధాలను చేస్తాడు. ఎవరైతే చేస్తాడు? నేను వచ్చి ఏం చేస్తా నీ అబద్ధాలకు? అదిగో చెప్తుంటే నేను అందుకు గొర్రె కథ. అది కుక్క పిల్ల రాని ఎట్లుంటుంది అంతే నీ పని. అదే గొర్రె పిల్ల ఎత్తకపోతే కుక్క పిల్లని చేస్తావు. ఆ రకంగా నువ్వు మోసాలతో ఏదో మీ అదృష్టం బాగుండి చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్టు ముందు స్క్రీన్ మీద వేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఏం హామీలు ఇచ్చినాడు, నువ్వేం హామీలు ఇచ్చినావో స్క్రీన్ మీద పెట్టుకున్నాను బజార్లో. దానికి ఊళ్ళో చూసి నేను 150 కోట్ల అభివృద్ధి. ఏంటి 150? టెంకాయ కొట్టేటివే అన్నీ. నేను మసు కొట్టే టెంకాయలు అన్నీ కాలే, కొన్ని కుళ్ళిపోయిన టెంకాయలన్నీ. రోడ్లే పూర్తి కాలే. ఇది కూడా నువ్వు కూడా అంతే. 5 ఏళ్ళ పని ఇదే చెప్పుకుంటూ కూర్చుంటావు. వేరేదే లేదు. అభివృద్ధి అనేది చేయకపోయినా టెంకాయ కొడతానే అయిపోయినట్టేనా? బిల్లులు ఫస్ట్ బెస్ట్ ఏమో ఆయన మన పవన్ కళ్యాణ్ ఫస్ట్ బస్సు ఇట్లా గడిబడి చేసి ఏదో ఫస్ట్ ట్రిప్ బిల్లు ఇచ్చా, సర్పంచులకి ఇంత అకౌంట్ ఇప్పించా, పర్వాలేదు అనుకున్నాను. ఇది మెంటల్ కేసు అనుకున్నాను.
పర్వాలేదు అనుకునేది ఆయన. పాపం పంచాయతీరాజ్ మినిస్టర్గా మన టైంలో కూడా జగన్ టైంలో కూడా సర్పంచ్ ఈయన వచ్చినాకనే బాగుంది అనుకున్నాను. అది ఒక టిప్పు మోజీ లేదు, మళ్ళీ ఎత్తిపోయింది అంత సీన్. ఎక్కడ చూసినా అయిపోయింది క్లోజ్. సినిమాల మాత్రం బస్తాపు బాగానే, సెకండ్ హాఫ్ అసలు లేదు. సెకండ్ హాఫ్ దీనిపై ఎత్తిపోయింది అంత ఫ్లాప్ మళ్ళీ దాంట్లో 9 గంట ఏమి పెద్ద 11 అడుగులు వేసినట్టు 9 గంట 9 అడుగులోనే తప్పటడుగుంది ఇది. 9 అడిగే తప్పటడుగుంది ఇది. ఎక్కడ ఏం చేసినామని 9 అడుగు ఉంటుందా? నువ్వు ఇచ్చిన పెన్షన్ అబద్ధం ఆడకుండా చెప్తాను. నువ్వు పెన్షన్ ఇచ్చినావు, మేము కూడా ఒప్పుకుంటున్నావు. 4000 పెన్షన్ ఇచ్చినావు, అవి మళ్ళీ కొత్తలు కోసినావు. కొత్త పెన్షన్ ఒకటి ఇయ్యలే, కొత్త పెన్షన్ ఒకటన్నీ ఇచ్చినావా? మళ్ళా జగన్ 3 నెలలకు ఒకసారి పెన్షన్ అప్లై చేసుకుంటుంటే తెలియకుండానే ఇప్పుడు మా వాళ్ళు అదే బాధపడినది. అన్ని వాళ్ళకు వాలంటీర్లకు పెట్టారు. మాకు పెన్షన్ వచ్చిందో తెలుసు, పెన్షన్ ఇస్తున్నాడో తెలుసు. ఎవరి దగ్గర తీసేది కంటే మా దగ్గర పైన కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ఏ పార్టీ వేరైనా సరే మా వాళ్ళ మనకు నాకండి అందరికి వస్తాయి అని చెప్పినారు కదా అని ఇప్పుడే నన్ను అడుగుతా ఉన్నారు.